హాయ్, ఐఎమ్ దియానాసి ఆకాష్ అండ్ మీకు ఈ రీసెంట్ న్యూస్ తెలిసే ఉంటుంది దట్ ఓజీ మీడియా 360 అనే కంపెనీ ఫౌండర్ ఒక ట్వీట్ చేశాడు అండ్ అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. సో బేసిక్గా ఆయన ఏం ట్వీట్ చేసిందంటే మోర్ దెన్ $400 బిలియన్ ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఏఐ మీద ఇన్వెస్ట్ చేసారు. బట్ మన ఇండియా విషయానికి వస్తే $1 బిలియన్ కూడా లేదు బ్రో. లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ మీద $1 బిలియన్ కూడా లేదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వెళ్ళి. సో ఇక్కడ పాయింట్ ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఇండియన్ ఫౌండర్స్ ఆర్ అబ్సెస్డ్ విత్ క్విక్ విన్స్. ప్రతి ఒక్కరు ఏదో స్నాక్స్ స్టార్ట్అప్ ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం. ఏదో చిన్న చిన్న ఐడియా అమెరికా లేదంటే ఇట్లాంటి కంట్రీస్లో సక్సెస్ అయిన బిజినెస్ మోడల్ని వాళ్ళ ఐడియాని తీసుకురావట్లే, వాళ్ళు ఏమి ఇన్వెంట్ చేయట్లే, వాళ్ళు డైరెక్ట్ ఒక బిజినెస్ మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వాల్యుయేషన్స్ తీసుకొని ప్రతి ఒక్కరు క్విక్ విన్ కావాలి అంటే ప్రతి ఒక్కరికి 30 years లోపు $1 బిలియన్ కావాలి. కానీ ఎవరు డీప్ ప్రాబ్లమ్స్ని, ప్రపంచం ఏదైతే చూడలేని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని ఎవరు ఫోకస్ చేస్తలేరు అనేది ఆయన పాయింట్. అండ్ ఆయన ఇంకోటి కూడా మెన్షన్ చేసింది ఏంటంటే ఇండియాలో ఫండింగ్కి తక్కువ ఏమీ లేదు. లైక్ చాలా పెద్ద కంట్రీస్ కంటే ఇండియా దగ్గర ఎక్కువ ఫండింగ్ క్యాపిటల్ ఉన్నది ఎక్కువ. ఇండియా కంట్రీ దగ్గర ఎక్కువ ఫండింగ్ క్యాపిటల్ ఉన్నది. బట్ ఇండియా ల్యాక్స్ ఏ విజన్. ఇండియా దగ్గర డీప్ విజన్ లేదు. అంటే నువ్వు ఏఐ స్టార్ట్అప్ బిల్డ్ చేయాలనుకుంటే, ఏఐ మీద పెట్టాలనుకుంటే నీకు పేషెన్స్ కావాలి. నీకు ఇట్లా ఏఐ మీద ఇన్వెస్ట్ చేసేతో నెక్స్ట్ పైసలు రావు. నువ్వు 10 years అయినా వెయిట్ చేయాలి. నీకు ఆ పేషెన్స్ లేదు. ఇండియన్ ఫ్యూచర్ ఆంటర్ప్రినర్స్లో లేదంటే ఇప్పుడు అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్లో ఆ ఫోకస్ లేదన్నట్టు, ఆ పేషెన్స్ లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిజినెస్ మోడల్ని తీసుకొచ్చినావా, ఇప్పుడు ప్రాఫిట్స్ రావాలి, ఇప్పుడు వాల్యుయేషన్ రావాలి, ఇప్పుడు రెవెన్యూ రావాలి. డీప్ ప్రాబ్లమ్ని ఎప్పుడైతే సాల్వ్ చేస్తుందో అప్పుడే కంపెనీ కూడా కాదు, అప్పుడే కంట్రీ చాలా డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఏదైతే కంట్రీస్ ఇప్పుడు ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫ్యూచర్లో అవే ఎకనామిక్ గ్లోబల్ పవర్స్ అవుతాయి. ఇది మెయిన్ పాయింట్. అండ్ ఇది చాలా కంట్రీసే ఒప్పుకున్నాయి, చాలా ఎకనామిస్ట్స్ ఒప్పుకున్నారు. బికాస్ ఏఐ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. అండ్ ఇండియన్ ఫౌండర్స్, అప్కమింగ్ ఫౌండర్స్ ఇంకా క్విక్ విన్స్ కోసమే, ఇంకా దే ఆర్ అబ్సెస్డ్ విత్ క్విక్ విన్స్. ప్రతి ఒక్కరికి 30 years లోపు $1 బిలియన్ కంపెనీ కావాలి. బట్ దే డోంట్ రియల్లీ వాంట్ టు సాల్వ్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ఏదైనా డీప్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే కంట్రీ ముంగటికి వెళ్తుంది. నువ్వు ప్రతిది బిజినెస్ మోడల్. అండ్ ఈ మధ్య నేను చాలా అంటే అతను అన్నదానికి నేను కంప్లీట్లీ అగ్రీ చేస్తా. సో అతను ఏమన్నాడంటే ఈ మధ్య చాలా స్నాక్స్ స్టార్ట్అప్స్ బ్రో, స్నాక్స్ని ఇంటికి డెలివరీ చేసే స్టార్ట్అప్ వాల్యుయేషన్స్ చూస్తే మాత్రం లైక్ $100 మిలియన్ $100 బిలియన్ స్టార్ట్అప్. బికాస్ ఆ బిజినెస్ మోడల్ ఇక్కడ మనం ఎకనామిక్ గ్రో కావాలంటే స్టార్ట్అప్స్ ముఖ్యం, నేను ఇది కంప్లీట్గా అగ్రీ చేస్తా. బట్ మనం డెవలప్ అవ్వాలంటే మనం డీప్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఏఐ ఓన్లీ ఇప్పుడు ఆన్లైన్లోనే ఉన్నది, ఆఫ్లైన్లో ఏఐ రావాలంటే మనం డీప్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇది నా పాయింట్. అది ఒక బిజినెస్ లెసన్ కూడా ఫ్యూచర్లో ఎవరైతే అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్ అయిదాం అనుకున్న వాళ్ళకి మనం డీప్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే కంట్రీ అయినా ముంగటికి వెళ్తుంది. అండ్ కంపెనీ కూడా చాలా సంవత్సరాలు ఒక ప్రైడ్తోని. బట్ మీరు ఒక బిజినెస్ మోడల్ని ఇప్పుడున్న అందరు ఆంటర్ప్రినర్స్ దాదాపు అదే చేస్తున్నారు. ఒక బిజినెస్ మోడల్, దానికి ఇంత వాల్యుయేషన్, ఒక 30 years లోపు ఇంత వాల్యుయేషన్ అంతా సక్సెస్. అండ్ ప్రజలు కూడా దాన్నే సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరైతే పేషెన్స్తోని ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే నెక్స్ట్ గ్లోబల్ పవర్, ఆ కంట్రీయే నెక్స్ట్ గ్లోబల్ పవర్. అండ్ మన ఇండియా ఆ రేస్లో లేదనుకుంటా. బికాస్ $1 బిలియన్ ఈజ్ వెరీ వెరీ లో. సో ఇది నేను చెప్దాం అనుకున్న పాయింట్. అండ్ నేను కంప్లీట్లీ అగ్రీ చేస్తా. ఓజీ మీడియా 360 ఆ కంపెనీ ఫౌండర్ ఆ చేసిన ట్వీట్తోని. బికాస్ మన ఇండియన్స్ క్విక్ విన్స్కి అబ్సెస్ అయ్యారు అండ్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ డీప్లీ ఆన్ ఫ్యూచర్. వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక బిజినెస్ మోడల్, ఇలా చేస్తాం, మనకి ఇప్పుడు వాల్యుయేషన్ రావాలి, వాల్యుయేషన్ ట్రాప్లో ఉన్నారు తప్ప దే ఆర్ నాట్ ఇన్ టు ద రియల్ గేమ్ ఆఫ్ డీప్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇది నేను చెప్పాలనుకున్నది. అండ్ ఫ్యూచర్ ఆంటర్ప్రినర్స్కి ఇది ఒక పెద్ద లెసన్ కావాలి. బికాస్ మనం ఎప్పుడైతే డీప్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామో అప్పుడే కంట్రీ ముంగటికి వెళ్తుంది. నేను ఇప్పుడు చేస్తున్న స్టార్టప్స్ తప్పనట్లేదు, అవి ఎకనామీని గ్రో చేస్తాయి. బట్ మనం డెవలప్ కావాలంటే ఏఐ స్టార్టప్స్ రావాలి, ఏఐ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇది నేను చెప్దాం అనుకున్న పాయింట్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. యా.